హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇంకొక కథతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చండికేశ్వరుడు. అసలు ఈ చండికేశ్వరుడు ఎవరు? శివుడితో ఈ చండికేశ్వరుడికి ఉన్న అనుబంధం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచార శర్మ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమునకు చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు. గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నారు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి, నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, తీసుకొని వెళ్ళవద్దు అని చెప్తాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం నేర్చుకున్న పిల్లవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊర్లో వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపిస్తారు. ఈ పిల్లవాడు వేద మంత్రములను చదువుకుంటూ వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. వేదంలో కొన్ని పన్నాలు, కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చునే చోటికి వచ్చి అతడు మంచినీళ్లు త్రాగడానికి తెచ్చుకున్న కుండ, ఆ కుండలో పాలు విడిచిపెట్టి వస్తూ ఉండేవి ఆవులు. రోజు ఇచ్చే పాల కన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచిపెడుతున్నాయి కదా, వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో ఇసుకతో చేసిన శివలింగంకు అభిషేకం చేయాలనుకుంటాడు. ఒకరోజు అటు నుంచి వచ్చిన వెర్రివాడు వెళ్ళిపోతూ ఉంటాడు. అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలన్నింటినీ ఇసుకలో పోస్తున్నాడు, లేకుంటే ఇంకా ఆవులు ఎన్ని పాలు ఇచ్చేవో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్తాడు. ఆ తరువాత తండ్రికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చుంటాడు. పూర్వకాలం క్రూర మృగాలు ఉండేవని, అందుకని తండ్రి తన చేత గొడ్డలి కూడా తెచ్చుకొని చెట్టెక్కి కూర్చుంటాడు. కాసేపటికి కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెడతాడు. ఆవులు అక్కడే మేత మేస్తూ ఉంటాయి. కొడుకు మాత్రం ఇసుకతో చేసిన శివలింగంను తయారు చేసి శివాలయ నిర్మాణం చేస్తాడు. తర్వాత చక్కగా ఆ ఆవులు తామంతట తాముగా వచ్చి పాలు విడిచిపెడతాయి. ఆ పాలతో అభిషేకం చేస్తూ ఉంటాడు కొడుకు. ఆయన మనసు ఈశ్వర్యందు లయమైపోయింది. అతను పరవశించిపోతూ ఇసుకతో చేసిన లింగమునకు అభిషేకం చేస్తూ ఉంటాడు. అప్పుడు తండ్రి చూసి, అవును, అతడు చెప్పింది నిజమే, వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడు. దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లవాడి భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడ ఉన్న శివలింగమును తన్నాడు. లింగం చిన్నాభిన్నమయ్యింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు కదా, ఈ పిల్లవాడు వచ్చింది తండ్రా లేక మరొకరా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదం ఉండటానికి వీలు లేదని గొడ్డలి తీసి 2 కాళ్ళు నరుక్కుపోయాడు. తండ్రి 2 కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి. కింద పడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. శివలింగం తన్నందుకు నీవు ఈ ఫలితం అనుభవించక తప్పదు అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన శివలింగంలో నుంచి శివపార్వతులు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు 2 నరికేశావు. నీవు తపస్సు చేయకపోయినా, నీవు వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుండి నీవు మా కుటుంబంలో 5వ వాడవు. నిండి చండీశ్వరుడు అని పిలుస్తారు అని చెప్తాడు శివుడు. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూ ఉంటాడు. మరొకరు తినరాదు అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడు శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చొని ఉంటాడు. కళ్ళు మూసుకొని శివ ధ్యానంలో ఉంటాడు. పిలిస్తే ఆయనకి కోపం వస్తుంది. అందుకే మనం శివాలయం వెళ్ళినప్పుడు చండీశ్వరుడి దగ్గర చిన్న చిటికె మాత్రమే వేయాలి. శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదు అని గోడల మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రసాద తిరస్కారం మహాపాపం, దోషం. అలా విడిచిపెట్టకూడదు. శాస్త్రం ప్రకారం శివాలయంలో చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చిన్న చిటిక మాత్రమే వేసి చండీశ్వరుడు ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో, మా స్వామిని ఆరాధించావా, ప్రసాదం తీసుకున్నావా, అయితే తీసుకువెళ్ళు అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది కదా, అది చండీశ్వరుడికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపం. దానిని మీరు గుడియందు విడిచిపెట్టి వెళ్ళకూడదు. విడిచిపెట్టి వెళితే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరికాయ కానీ, చెక్కలు కానీ, ప్రసాదం కానీ
అక్కడ విడిచిపెట్టి వెళ్ళకూడదు. చండీశ్వర స్థానమునందు చప్పట్లు కొట్టకూడదు. చిటిక చిన్నగా మాత్రమే వేయాలి. అంత పరమపావముడైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు. పరమేశ్వరుడు చండీశ్వరుడికి 5వ స్థానం ఇచ్చాడు. ఒకసారి శివాలయంలోకి మనం గడప దాటి అడుగు పెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి, శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తారు. మన భాగ్యమే మహాభాగ్యం. అందుకే శివాలయం, విష్ణువాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు. ఈ 2 ఆలయాలు ఉండి తీరాలి. ఇదండి